గైస్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 42 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ రెండు టీమ్స్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అంటే రాజస్థాన్ టీమ్ కి రివెంజ్ మ్యాచ్ అయితే ఉండబోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్ లో ఇప్పటి వరకు టోటల్ గా 8 మ్యాచెస్ ఆడింది. అందులో ఈ టీం 5 మ్యాచెస్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. రజత్ పటిదార్ కెప్టెన్సీలో ఉన్న ఈ టీం మంచి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్ తో స్ట్రాంగ్ గా కనపడుతుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ సీజన్ లో 8 మ్యాచెస్ ఆడింది. కానీ ఆ టీం అందులో కేవలం 2 మ్యాచెస్ లోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. సో ఈ రాజస్థాన్ టీం ఈ సీజన్ లో ఈజీగా గెలిచే మ్యాచెస్ ని కూడా చేజార్చుకుంటుంది. అయితే ఈ రెండు టీమ్స్ మధ్య ఆల్రెడీ ఈ సీజన్ లో ఒక మ్యాచ్ అయితే జరిగింది. ఆ హోరాహోరీ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ అయితే ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం 174 పరుగుల టార్గెట్ ని ఆర్సీబీకి ఇచ్చింది. అయితే ఆర్సీబీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఈజీగా టార్గెట్ ని చేసి విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ మనకి ఏప్రిల్ 24వ తారీఖు సాయంత్రం 7:30 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో అయితే జరగబోతోంది. ఇది ఒక బిగ్గెస్ట్ రైవల్రీలా మారే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. ముందుగా చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటింగ్ పిచ్ అని మనందరికీ తెలిసిందే. కానీ ఈ సీజన్ లో అంత పెద్ద స్కోర్ బోర్డ్ ని మనం చూడలేదు. అండ్ ఇక్కడ చేసింగ్ చేసిన టీం కి పిచ్ సులువైనది కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ నే ఎంచుకుంటాడు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 168 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ వచ్చేసి 149 రన్స్. మరి రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ ఇచ్చి ఆర్సీబీని తమ హోమ్ గ్రౌండ్ లోనే మట్టి కరిపించి రివెంజ్ తీర్చుకుంటారో లేదో చూడాలి. అయితే ఇక్కడ ఆర్సీబీకి ఒక మైనస్ పాయింట్ అయితే ఉంది. అదేంటంటే ఈ సీజన్ లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియం లో ఆడిన 3 మ్యాచెస్ లో కూడా ఓటమి పాలయ్యారు. వేరే స్టేడియాల్లో ఆడిన మ్యాచెస్ అన్నింటిలో విజయం సాధించిన ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్ అంటేనే దరిద్రం వెంటాడుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్ లో సొంత గడ్డపై కంబ్యాక్ ఇచ్చి ఆర్సీబీ విజయం సాధించాలని ఎదురు చూస్తుంది. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 33 మ్యాచెస్ జరిగాయి. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 మ్యాచెస్ విన్ అయింది. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచెస్ విన్ అయింది. 3 మ్యాచెస్ అయితే నో రిజల్ట్. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, శ్రేయస్ శర్మ, జోస్ హ్యాజల్వుడ్, ఎస్ దయల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా దేవదత్ పడిక్కల్. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 యశస్వి జైస్వాల్, శుభం దూబే, రియాన్ పరాగ్, నితీష్ రాణా, ధ్రువ్ జురేల్, సిమ్రాన్ ఇట్మైర్, వనిందు అసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ. మరి ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.